అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ప్రభు మనందరినీ కూడా కలుసుకునే అవకాశం దయచేసినందుకు మరి ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి వాక్య ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త ఈరోజు మనము మత్తయి సువార్త ఈరోజు చూసుకున్న అధ్యాయం ఏంటంటే 19వ అధ్యాయము. మరి దేవుడు మనకి వాక్యం ద్వారా ఏం మాట్లాడదలుచుకున్నాడో మరి మనము నేర్చుకుందామండి. ముందుగా చిన్న ప్రార్థన. పరలోకమందు మా తండ్రిని ఘనమైన మన లెక్కలేని వందనా స్తుతులు స్తోత్రాలైనా ప్రభు ఆదివారం రోజునైనా మమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి. ప్రభు లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసి మీకు వందనాలు తండ్రి. ప్రభు నాయన మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా నాయన నడిపిస్తున్నాను మీకు వందనాలు నాయన. మరి ఆదివారం రోజునైనా మాతో మీరు మాట్లాడుతుండగా నాయన మేము విని మాలో విశ్వాసాన్ని పెంచుకుని కృపంచ కోరుకున్నాను తండ్రి. ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన తండ్రి. ప్రభ మా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసి దేవుడు నాయన మీకు వందనాలు తండ్రి. ప్రభ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడివేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న పాట అండి. ఎబినేజరే ఎబినేజరే. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. కను పాపవలె నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగ కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగ కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. 19వ అధ్యాయం చూసుకుందామండి. మత్తయి సువార్త 19 1 నుంచి 12 వచనాలు చూసుకుందాం. టాపిక్ వచ్చేసి డైవర్స్. 1 నుంచి 12 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చూడలేదా
చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి కథను పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో నన్ను. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకైన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు. పరలోక రాజ్యము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాని అని వారితో చెప్పాను. ఆమేన్. సో ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే మత్తయి సువార్త 19:1-12 మరి ఎవరైతే మరి భార్య అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు జీవిస్తారో, సో అదేవిధంగా భార్యను విడనాడి ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటే సో అది కరెక్ట్ కాదు అన్నట్టు మరి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. సో ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నపుంసకుల గురించి కూడా ఆయన వివరించాడు. అదేవిధంగా తల్లి గర్భము నుండి నపుంసకులు పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు. అంటే మనుషుల ద్వారా నపుంసకులు అవుతారు, తల్లి గర్భం నుంచి అంటే నపుంసకులు పుట్టరు కానీ అన్నట్టు మరి ప్రభు ఇక్కడ సెలవిచ్చాడండి. మరి ప్రభు అదేవిధంగా యూదయ ప్రాంతం వచ్చిన బహుజన సమూహంలో ఆయనను అక్కడ స్వస్థపరచను, అంటే కొన్ని స్వస్థత కార్యాలు కూడా చేశాడని. యూదయ కార్యాలు పరిచయాలు ఆయన శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాటున్న న్యాయమా అని ఆయనని శోధించాలని, యేసుప్రభుని శోధించడానికి మరి పరిచయాలు ఆయన దగ్గరికి వచ్చి మరి ఇట్లా భార్యాభర్తలు విడిపోవడం న్యాయమేనా, మరి అంటే ఏ విధంగా మరి భార్యాభర్తలు విడిపోవాలి, డైవర్స్ ఏ విధంగా తీసుకోవాలని క్వశ్చన్ చేస్తే, అంటే ఇదంతా ఎందుకంటే ఆయనను శోధించడానికి, ఆయన ఏ విధంగా ఆన్సర్ చెప్తాడు అన్నట్టు ఆయనని శోధించడానికి మరి క్వశ్చన్లన్నీ వేస్తారు. సో కానీ దేవుడు అద్భుత రీతిగా మరి వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పాడు మరి వాక్యం ద్వారా. సో ప్రభు ఏం చెప్తున్నాడంటే పరిచయాలు ఆయనను శోధించబడ్డానికి అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరంగాను ఉందురని చెప్పానని మీరు చదవలేదా? అంటే భార్యాభర్తల్ని సృజించిన తర్వాత వాళ్ళిద్దరిని తల్లిదండ్రులు విడిచి వీళ్ళిద్దరూ హత్తుకుని ఏక శరీరం అవుతారని చెప్పి మీరు వినలేదా అని ఆ మాట చెప్పి దాని తర్వాత విడిపోవడం ఎలా అన్నది మరి ప్రభువు కూడా సెలవిచ్చాడు. నెక్స్ట్ మత్తయి సువార్త 19:13-15 ద లిటిల్ చిల్డ్రన్ అండ్ ద జీసస్ 13-15. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయెను. ఆమేన్. సో ప్రభు ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి, చిన్నపిల్లల్ని నా దగ్గరికి పంపియండి, వాళ్ళని ఆటంకపరచకండి, నా యొద్ద నుంచి దూరం చేయకండి, ఎందుకంటే వారిని నా యొద్దకు రానియడు, ఎందుకంటే పరలోక రాజ్యము ఇలాంటి వాళ్ళదే, అంటే ఇలాంటి చిన్నపిల్లల మనస్సు కలిగిన వారిదే పరలోక రాజ్యం అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ మత్తయి సువార్త 19:16-30 ద రిచ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇదిగో 16వ వచనం, ఇదిగో అంటే డబ్బున్నవాడు, ద రిచ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్, అంటే దేవుడు రాజ్యము ఎవరి గురించి అన్నట్టు ఇక్కడ చూసుకుందాం. 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము
చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనుననియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచేనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ మగుటకు కోరినెల్లా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు సాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమీ దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులైన ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. ఆమేన్. సో ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రభువుని ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, అంటే ఒక యేసు ప్రభు దగ్గరకు వాళ్ళు వచ్చి, బోధకుడా, నిత్య జీవం అంటే ఏంటి, మంచి కార్యములు చేయవలెనా ఆయన అడిగాను. అందుకు ఆయన ఏమన్నాడంటే, ప్రభు, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. అంటే దేవుడు ఏమన్నాడంటే, మంచివాడు ఒక్కడే, అది కూడా దేవుడే. మంచివాడు ఒక్కడే, అది కూడా దేవుడే. సో మనలో ఎవరు కూడా మంచితనం అన్నది లేదు. సో ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము మంచి వాళ్ళగా అవి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనము, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పాను. అతడు, ఏ ఆజ్ఞలని? నీవు జీవంలో అంటే పరిశుద్ధాత్మ ద్వారా, అంటే స్పిరిచువల్గా నువ్వు జీవంలో నువ్వు యాక్టివ్ అయ్యి దేవుళ్ళో నడిచి ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు ఇవన్నీ కూడా చేయొద్దండి. అబద్ధాలు చెప్పవద్దు, దొంగిలిద్దవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, తల్లిదండ్రులు సన్మానించాలి. సో ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే, పొరుగువాన్ని ప్రేమించాలి అని ఇవన్నీ చెప్పడం. అందుకు ఆయన, ఇవన్నీ నేను చేస్తున్నాను కదా అంటే, అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నీ దగ్గర ఉన్న ఆస్తిని తీసుకెళ్ళి నువ్వు అమ్మేసి ఆ బీదలకి అందరికి ఇచ్చేస్తే అప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు అని చెప్తాడు. అంటే ఇక్కడ ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, ప్రభు ముందే చెప్పాడు, ఎవడు మంచోడు లేదు, ఒక్కడే మంచోడు, అది కూడా దేవుడే. అది కూడా జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ పర్సన్ మంచోడు. ఈజ్ అ గుడ్ అండ్ గుడ్ దేవుడు, మనుషుడు ఆయన ఒక్కడే. సో ఎవరు కూడా మంచోళ్ళు కాదు ఇక్కడ. కానీ ఆయన వచ్చి నేను ఇవన్నీ చేస్తున్నాను, నేను దొంగిలించట్లేదు, వ్యభిచరించట్లేదు, నేను తల్లిదండ్రులు సన్మానిస్తాను, అన్ని పనులు చేస్తున్నాను, కానీ అయినా నేను నాలో ఏమి ఉందన్నట్టు ఆయన అడుగుతుంటే, నీ దగ్గర ఉన్న డబ్బునన్ను అమ్మేసి బీదలకి ఇచ్చేసి అప్పుడు నీకు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటావు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ భూలోకం మీద ఉన్నంత వరకు మనం ఈ పనులని చేయతో పాటు మనం అందరినీ కూడా ప్రేమించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి, మనకున్న దాంట్లో బీదలకి ఇచ్చి వాళ్ళకి మరి అన్నీ కూడా మరి హెల్పింగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా చేస్తే దేవుడు పరలోక రాజ్యం అన్నది. అదేవిధంగా ఒక పారబుల్ కూడా చెప్పారు, ఏంటంటే, ఒంటె సూదబెచ్చంలో దూరడము సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యము రావడం సులభం కాదు. అంటే ఒంటె దూరలేదు సూది బెజ్జంలో, అదేవిధంగా ధనవంతుడు కూడా పరలోక రాజ్యం రాలేడని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనుష్య కుమారుడు మహిమగల, అంటే ఇక్కడ అదేవిధంగా
మరి మాకేమొస్తుంది, మేము వెంబడిస్తున్నాం కదా, నీతో మేము ఎన్ని కార్యాలు చేస్తున్నాం కదా అని చెప్పి మరి పేతురు అడుగుతాడు ఇక్కడ. పేతురు, ఇదిగో మేము సమస్తను విడిచిపెట్టి మేమందరిని విడిచిపెట్టేసి తల్లిదండ్రులని, చెల్లెల్ని అందరిని విడిచిపెట్టి మిమ్మల్ని మాకేమొస్తుందంటే, దేవుడు సింహాసనం మీద కూర్చుని 12 గోత్రములు వారు అక్కడ కూర్చుని ఉంటారు. దాంతోపాటు అక్కడ వాళ్ళందరూ కూడా కూర్చుని వాళ్ళు మరి తీర్పు తీరుస్తూ ఉంటారు. సో అప్పుడు ఎప్పుడైతేందంటే, అప్పుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, గోత్రం వారు తీర్పు తీర్చుదు, నా నామం నిమిత్తం అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిదండ్రులను, పిల్లలను, భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. అంటే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్ స్వతంత్రించుకుంటాం, ఇవన్నీ వదిలేసి దేవుణ్ణి వెంబడిస్తే అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మొదటివారు కడపటివారు మొదటివారు అవుతారని కూడా వాక్యం సెలవిస్తుంది. సో ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకం మా తండ్రి, ఘనమైన నామ లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలైనా ప్రభా నాయన, మరి వారంలో నేను మత్తయి సువార్త 19వ అధ్యాయం చదివాం తండ్రి. ఏ విధంగా అయితే నేను డైవర్స్ గురించి చెప్పారు తండ్రి, అదేవిధంగా చిల్డ్రన్స్ గురించి చెప్పారు అండ్ జీసస్, అదేవిధంగా ఆయన మరి ద రిచ్ అండ్ ద కింగ్డమ్ గురించి 3 టైప్స్ ఆఫ్ టాపిక్స్ గురించి చెప్పారు తండ్రి. ప్రభా ఆ విషయానికి మీకు వందనాలు తండ్రి. ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నైనా మీ మెండల్ దీవెనలు దయచేసి మీకు వందనాలు తండ్రి. ఈ నెక్స్ట్ వీక్లోనైనా జరుగుతున్న పనులన్నీ అట్లా మీ హస్తాలు కప్పు చెప్తున్నాం తండ్రి. దానికన్నా ముందు నేను మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికి కొంచెం కోరుకున్నాను తండ్రి. నేను 19వ అధ్యాయం మేము ధ్యానించుకుని నెక్స్ట్ వీక్ అంతట్లో కూడా నేను మాలో మేము అనుభవించుకుని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేటు నేస్తున్నామని నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.